నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్ల సామశ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్టు దిగువన నిర్వహిస్తున్నటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కళ్ళు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు, వీళ్ళందరూ రెంటుకుంటారు. ఇంట్లో కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు, వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కంపల్సరీ మేము అందరూ అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. నష్టం అన్న. ఎన్ని షాపులు అన్న? 22 షాపులు కూడా లేని పరిస్థితి. పిల్లల్ని కాపాడుకోని కోసం ఒక్కొక్కరు స్కూల్ సర్టిఫికెట్స్, కొందరి గోల్డ్ కూడా పోయింది. ఇక్కడైతే ఒకటి పచ్చిమట్ల రాజన్న 3 floors బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. 5 కిలోల బంగారం ఉన్నదానిలో మా బిడ్డకు పెళ్లి చేస్తాను కొంచెం కూడబెట్టిన అన్నట్టు. మా బిడ్డ 5 కిలోల బంగారం 1 లక్ష రూపాయల బీరువాలో ఉండే. మా బిడ్డ బీటెక్ చదివిన పేపర్లు అన్నీ అందులో ఉండే. బీటెక్ 4th year అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల. కానీ ఒక్కటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం మేము. మొత్తం రోడ్డున పెట్టాము. మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం రాసిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి మా అర్థమవుతలేదు. మాకు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఏ ఆధారం 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి. పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. నా బిడ్డ నిత్య సంతోషిని. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th year. అన్ని సర్టిఫికెట్లు పోయినాయి. బీరువాలో ఉంటే మొత్తం కాలి తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. లాస్ట్ షాప్కు అంటుకుంది. అది మరి అది షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా విషయం ఇంకా తెలియదు. అది బయటకు అక్కడ మేము మంటలు లేపుతుంటే మేము అక్కడ దాకా వెయిట్ చూసినాం. ఆపుదామని ట్రై చేసేసరికి అది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ సార్. అది మొత్తం బాగా విపరీతంగా మంటలు వచ్చేసినాయి. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళిన అన్నారు. మధ్యలో బండి ఎక్కడ రిపేర్ అయిందట, అది ఆగిపోయింది. అది రావడం లేట్ అయిపోయింది. అలా మొత్తం 10 నిమిషాలు మొత్తం బూడిద అయిపోయింది సార్. ఎంత నష్టం అయింది? నష్టం మాది 15 లక్షలు దాకా ఉంటుంది సార్. మొత్తం ఎన్ని షాపులు? నా 3 షాపులు సార్. ఇంకా మిగతా వాళ్ళే కూడా అంతేనా? మొత్తం 25 షాపులు ఉన్నాయి సార్. మొత్తం ఇక్కడ అక్కడ నుంచి విగ్రహం కాడ నుంచి ఇక్కడ రోడ్ దాకా మొత్తం 25 షాపులు ఉంటాయి సార్. మొత్తం అట్లా మావి 3 షాపులు ఉంటాయి. ఇక్కడ ఒక షాపు ఉంది, ఇంకొకటి అక్కడ ఒక షాపు ఉంది. మొత్తం అయితే బూడిద అయిపోయింది సార్. 2 రోజుల నుంచి 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చిందంతా అయిపోయింది సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది జీవితం. పిల్లల జీవితం ఏం చేయాలి ఏం కథ ఏం తెలుస్తలేదు సార్. మాకు ఆగమున్న ఒక పానాలే ఉన్నాయంతే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? ఏమైనా గవర్నమెంట్ సాయం ఏమైనా చేస్తే బాగుంటుంది సార్. ఆదుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఏమైనా ఏం లేదు. ఇప్పుడు ఆధారం అనేది ఏం లేదు కదా సార్. అట్లా నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 20 సంవత్సరాల నుంచి మేము ఇదే షాప్లో ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. దాదాపుగా 15 లక్షల మాలు మేము స్టాక్ తెచ్చుకున్నాం సార్. ఈసారి సమ్మక్క సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరం స్టాక్ పెట్టుకున్నాం. ప్రతి షాప్లో 20 లక్షల వరకు మాకు నష్టం జరిగింది సార్. చూడాలి, 25 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినాయి సార్. మీరెవరన్నా చూడాలి, గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయగలరు. 25 కుటుంబాలు మొత్తం ఏం ఆధారం లేకుండా అయిపోయినాం సార్. ప్రతి ఒక్కరం ఇల్లు ఉండేటోళ్ళమే. ఇదే మాకు జీవనం. మా పిల్లల భవిష్యత్తు కూడా మొత్తం మీద అయిపోయింది.